ఒక ఎన్నికతో మాకు వచ్చేది లేదు, పోయేది లేదు, ప్రభుత్వాలు మారేది లేదు. కానీ దీంతో చిల్లర మన్నర రాజకీయాలు చేస్తూ మొత్తం అసత్య ప్రచారం చేస్తుంటారు. దయచేసి మీ అందరూ కూడా విన్నపం, మీ యొక్క స్వానుభవంలో అనేకం ఉన్నాయి. మిగతా సంక్షేమం అభివృద్ధి ఎలా పరిగెత్తుతున్నది. కరోనా సమయంలో కొన్ని చేయలేకపోయినాం. 3 ఎకరాల భూమి మెల్లగా సాగుతున్నది, ఊళ్ళల్లో భూమి దొరకట్లేదు. ఇంకొద్దిగా చాలా మంది చెప్పేది డబుల్ బెడ్రూమ్, అది కూడా నిత్యం జరిగే క్రమం. 2,70,000 కట్టుకున్నాం, ఇంకా కట్టుకుంటాం. కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి, ఇవాళ మీ యొక్క ఆశీర్వాదం ఇప్పటిదాకా 2014 నుండి ఇప్పటికి ఎట్లా ఇస్తున్నారో, ప్రతి ఎన్నికలకు మీ ఆశీర్వాదాన్ని కేసీఆర్ గారి ఎట్లా పెంచుతున్నారో, మన పక్కన జరిగిన హుజూర్ నగర్ లో మన మొహం మీద గుర్తినట్టు 43 విద్యార్థి మీదతో ఏ విధమైన ఆశీర్వాదం మీరు ఇచ్చిందో అటువంటి ఆశీర్వాదమే ఈ ఎన్నికలో కూడా మీరు ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఇవ్వాలి. దయచేసి ఈ ఎన్నికల్లో మనం చేయాల్సింది మొత్తం కూడా రవీంద్రరావు గారు చెప్పారు. మన ఊర్లో ఉన్న ఒక్క రోజు చాలు, ఊర్లో ఉన్న 50 ఓట్లు 60 ఓట్ల దగ్గరికి వెళ్ళడానికి. ఖచ్చితంగా వెళ్ళి ఆ ఓట్లన్నింటినీ కూడా ఒక్కటే రోజు లేక 2 రోజులు సరిపోతారు. దయచేసి మొత్తం కమిటీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఈ పండుగ లోపలనే మన ఓట్లను ఖచ్చితంగా పక్కాగా గుర్తించండి, ఎన్రోల్ చేయండి. ఇందులోనే సగం విజయం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎన్నికను ఆశామాషిగా తీసుకోవద్దు, దానికి కావాల్సిన ఎన్రోల్మెంట్ పక్కాగా తీసుకోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉండాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. చేసిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళని చక్కగా తీసుకుంటే ఏమి ఇచ్చే కార్యక్రమం కూడా మనమే తీసుకోవాలి. రేపు అందుకనే మనం మీ గ్రామాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసి ఇద్దరు కాకుండా 4 పెట్టుకోండి, వాళ్ళకి ఏదైనా సదుపాయం కావాలని చేసుకోండి. ఇంటికి అవి తొందరగా తీసుకొచ్చే కార్యక్రమం మరి 1వ తారీఖు మళ్ళీ రివ్యూ పెట్టుకుంటాం. కాబట్టి ఈ లోపల మనందరం మీరు మరి ఏ ఊళ్ళో ఎన్ని చేసిన వారికి కట్టపాటు ఉండేటట్టు సర్పంచులు ఎంపీటీ అక్కడ ముఖ్య నాయకులు అందరూ కూడా చూడాలి. మరి ఆన్లైన్లో చేసినవి కూడా మరి పేర్లు ఇక్కడ ఆన్లైన్లో ఉన్నాయి, దొరకవు. మీరే ఊళ్ళో అడిగి కనుక్కొని ఆన్లైన్ చేసిన వాటి ఎంతమంది చేసిన ఆన్లైన్ చేసి కూడా మీరు రాసుకోవాలి. అక్కడ ఊళ్ళో రాసుకోవాలి. రాసుకొని ఆఫ్లైన్లో చేసిన మనం లిస్టు తయారు చేసినాం, మన దగ్గర తీసుకుంటాం. రెగ్యులర్గా మేము సబ్మిట్ చేస్తున్నాం. ఎంఆర్ ఆఫీస్లో కూడా మేము ఎప్పటికప్పుడు దాకా మేము కూడా పోతున్నాం. సార్ మన సభ్యులు పోతున్నారు. అంతగానే పంపి ఎన్ని గ్రామ పంచాయతీ? 12 గ్రామ పంచాయతీ. అలా ఈ మాడుగులపల్లి వచ్చేదా ఎవరు దేని లెక్క దానుకుంది? ఓకే. మీ వేములపల్లి మండలం గ్రామ పంచాయతీలు ఎన్ని? 12 గ్రామ పంచాయతీ. 12 గ్రామ పంచాయతీ. ఈ 12 గ్రామ పంచాయతీలు మొత్తం ఎన్ని ఉంటున్నాయి? సరే, మనం అందరం పార్టీ వాళ్ళనే ఉన్నాం, ముఖ్యులం బాధ్యులనే ఉన్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటో మనకు తెలుసు. ఇది కొంచెం ఇన్ని రోజులు 15 రోజులు దాటింది, 20 రోజులు దాటింది.